2025లో మరి మనము ఉన్నాం. నూతన నెల జనవరి నెల. మరి ఈ నూతన సంవత్సరంలో మరలా దేవుడు మనకి దాని తయారీ కానీ ఇచ్చిన వారే ఉన్నారు అని మనం చూస్తూ ఉన్న వారమే ఉన్నాం. కాబట్టి మరి జనవరి నెలగా మనం చూస్తూ ఉన్న వారమే ఉన్నాం. అలాగే మరి మొదటి నెలగా మనం చూస్తూ ఉన్న వారమే ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 11వ అధ్యాయము 11వ వచనాన్ని మీరు నది దాటి స్వాధీనపరుచుకుంటూ వెళ్తున్న దేశము కొండలను వేడిగల దేశము. మధ్యాహ్నకాలంలో ప్రార్థన, సాయంకాలంలో ప్రార్థన మనం చూస్తే 3 పూటలు ప్రార్థన చేస్తున్నట్టు దావీదు. మరి గొర్రెలు కాసే దావీదు మనం చూస్తే గొర్రెలు కాసాడు దావీదు. ఆ గొర్రెలు కాసే దావీదు సంధి చేశాడు. ఆ సంధి చేసిన దావీదు స్తుతి చేశాడు. మరి గొర్రెలంటే మేపుతూ ఉన్నప్పుడు ఆ గొర్రెలు ఎత్తుకుపోయిపోతానికి సింహములు ఎలుగుబంటి లాగా అనేకమని ఎదురవుతాయి. కానీ అంటే ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక కలిగిన వాడై ఉన్నాడు. సంధి చేసిన వాడై ఉన్నాడు. అతను పని పాటలేని వాడు కాదు. మనం చూస్తే గొర్రెలు కాసినప్పుడే మనం చూస్తే అందుకే లోకంలో లేడు అయినా మనం చూస్తే ఆ ఎడారి గొర్రెలు ఉండేవాడు, గొర్రెలు మేపుతూ ఉండేవాడు అన్నమాట. అటువంటి వ్యక్తి ఆయనే మనం చూసినప్పుడు లోకము తెలియనటువంటి నీతిని సంపాదించాడు. లోకము తెలియని భక్తిని సంపాదించాడు. ఎవరంటే దావీదు గారు అనమాట. అందుకని అతడు అంటాడు స్తుతి అనేది చెప్పాడు. 7 మార్లు స్తుతి చేశానంటాడు. 3 సార్లు ప్రార్థన చేశానంటాడు. కాబట్టి ఏడాది పొడుగుగా మనం చూసినప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం అనేది కూడా మన పరిశోధన. ఎన్నిసార్లు మనము స్తుతి చేస్తున్నాం. ఆయన చేసిన ఉపకారం బట్టి స్తుతి, ఆయన చేసిన మేలుని బట్టి స్తుతి అనేది కూడా ఎలా చేస్తా ఉన్నాం. ఇవాళ సజీవులుగా ఉన్నాం అంటే ఆయన కృప. సజీవులు నడిపిస్తా ఉన్నారంటే ఎవరి కృప అంటాడంటే దేవుడి కృపే. మనం చూస్తే ఎవరి కృప అంటండి? దేవుడి కృపే మనం చూస్తే. కాబట్టి ఏంటండి ఆయన కృప మనకు ఉంది. మనం చూస్తే ఆయన కృప మనకు తోడుగా ఉంచిన వారై ఉన్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్న వారై ఉన్నాం. కాబట్టి ఏంటండి మరి అలాగే అంటండి ఎల్లప్పుడూ అంటండి ఆయన వస్త్రాలు మన మీద ఉన్నాయి మనం చూస్తే. అందుకని ఎస్ఐ గ్రంథంలో అంటారు నేను అనుకున్నట్లు నా చేతులు నా చెవులు మందము కాదు అనేది కనపడుతుంది. నేను అనుకున్నట్లు అంటే ఆయన లేనివాడు కాదనమాట. మనం అనేవాడు. ఆయన చేతులు ఇచ్చి మన మీద ఏం చేశాడు? చాపించాడు అనేది కూడా మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. ఎల్లప్పుడూ అనమాటండి. అప్పుడు ఇప్పుడు ప్రేమ అనేది చూస్తున్నాం. కానీ మానవుడు ఏం చేస్తా ఉన్నాడంటే దేవునికి దూరం అవుతున్నాం. ఈ లోకాన్ని బట్టి లోక వైపు చూస్తూ ఉన్నాడు. లోక ధార్మికమైనటువంటి వాటిని చూస్తూ ఉన్నాడు మనం చూస్తే. కాబట్టి అంటే ఇక్కడ మరి యోహాను రాసిన మాటలు మనలా దేవుడికున్న ప్రేమ మనము ఎదిగిన వారమై ఉన్నామంటండి. ప్రేమల గురించి ఎదిగిన వారమై ఉన్నాం. అందుకనే ఇక్కడ మనం చూస్తే దాన్ని నమ్ముకొని ఉన్నాము. కానీ నమ్ముకున్నామన్న పేరు మాత్రమే మనం చూస్తే కానీ దాన్ని రుచిని చూడలేకపోతా ఉన్నాం. ఆయన మహిమను కూడా మనం చూడలేకపోతా ఉన్నాం మనం చూస్తే. కాబట్టి ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు అన్నాడు. ప్రేమ నిలిచి ఉన్నాడు అన్నాడు. దేవుడు ఎందుకు నిలిచి ఉన్నాడు? అయితే దేవుడు వాళ్ళ ఎందుకు కూడా నిలిచి ఉంటాడట. మానవుడు ఎవరు నిలిచి ఉంటాడట. ఎప్పుడైతే మానవుడు దేవుడిని నిలిచి ఉంటాడో, దేవుడు ఎప్పుడైతే వెతుకుతాడో, దేవుడిని ఎప్పుడు లక్ష్య పెడతాడో అంటాడు. అప్పుడే మానవుడు ఎందుకు కూడా దేవుడు ఏమేమి ఉంటాడంటే నిలిచి కూడా ఉంటాడు అనేది కూడా ఈ ప్రేమ లక్షణంలో మనకు తేటగా కనబడుతూ ఉంది మనం చూస్తే. ఈ ప్రేమ అనే లక్షణంలో మనం చూస్తున్నాం. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇదే యోహాను పత్రికలో కూడా చూస్తే
4:10 మరి ఆయన తెలియజేస్తున్నాడు. 4:10 అంటే మనం దేవుని ప్రేమించింది మరి కాదు, కానీ మనల్ని ప్రేమించి మన పాపలకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులోనే ప్రేమ ఉంది అన్నాడు అనమాట అండి. మనం చూస్తే ఇందులోనే ప్రేమ ఉంది అంటున్నాడు అనమాట. మనం చూస్తే మనం దేవుని ప్రేమించింది కాదు, కానీ మనను ప్రేమించను అనే మాట కనపడుతుంది. మనం చూస్తే చాలా మంది అంటారు, నేను దేవుడు చాలా ప్రేమించాను, నేను దేవుడు నమ్ముకున్నాను.